రూపాయి 2 రూపాయలకు కక్కుర్తిపడి కిరాయిలు మాట్లాడకండి భయ్య. ఒకవేళ మాట్లాడితే ఏదో ఉంటే ముందే క్లియర్గా చెప్పండి, ఇట్లా ఉంటుంది ఇది అని. మీరు అన్ని సాంగ్స్ అని చెప్పి సాంగ్స్ మాట్లాడి మీరు గలీజ్ కాకండి, మమ్మల్ని గలీజ్ చేయకండి మార్కెట్లో. ఆల్రెడీ ఇట్లాంటి ఒక ఇష్యూ ఒకటి జరుగుతుంది. దాని గురించి ఇలా డిస్కషన్ జరిగింది. రూపాయి 2 రూపాయల కక్కుర్తిపడి కమిషన్లకు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది, దాని పరిణామం ఎట్లా జరుగుతుంది, తర్వాత ఎట్లా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక వీడియో తీసిన. ఇవాళ దాని గురించి నాకేమైనా ఆన్సర్ ఇచ్చి వాడు డబ్బులు ఇస్తున్నావు సరిపోయకపోతే అది పెడతా. ఎంత గుదల్లం ఉంటుంది, ఎంత రిస్క్ ఉంటుంది. తర్వాత ఈ అందరు బాగానే ఉంటారు, తిన్నోడు బాగానే ఉంటాడు, అందరు బాగానే ఉంటారు. మధ్యలో అని చెప్పిన వాళ్ళు ఎట్లా రిస్క్ పడాల్సి వస్తుంది మీకు చెప్తా. ఏదంటే క్లియర్ కట్గా మాట్లాడి క్లియర్ కట్గా ఇది బుకింగ్ ఇది కథ ఇదని మాట్లాడితే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, కస్టమర్ హ్యాపీ, ముగ్గురు హ్యాపీగా ఉంటారు. అంతా సాఫీగా ఉంటుంది. సాంసాన్ చేస్తే తర్వాత అయ్యే గుదల్లమ్మ అంతా ఇంత ఉండదు. నువ్వు నాకు ఫోన్ చేయ, నేను నాకు ఫోన్ చేయవాడు ఇంకొని ఫోన్ చేయ, అబ్బా అంతా పెంట ఉంటుంది. ఏదైనా ఉంటే క్లియర్గా మాట్లాడండి. బుకింగ్స్ మంచిగా మాట్లాడండి, కస్టమర్ని హ్యాపీ చేయండి. థ్యాంక్ యూ.